సంతాన ప్రాప్తి కోసం ఆదివాసీలు తరతరాలుగా వస్తున్న సిరల్ సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. నాగపంచమి పురస్కరించుకొని 4 రోజుల పాటు గ్రామాల్లో సిరల్ పండుగ మహోత్సవాన్ని కన్నుల పండుగగా ఘనంగా జరుపుకుంటారు. సంతానం కలిగితే పిల్లలకు ఉయ్యాల ఆట ఆడించడం, సిరల్ చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆదివాసీ తెగల్లో పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగపంచమి సందర్భంగా అందరూ వివిధ రకాల సంస్కృతి సాంప్రదాయ పూజలను ఘనంగా జరుపుకుంటారు. నాగపంచమి రోజు అందరూ పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లిస్తారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామమైన ఆంజిలో ఆదివాసీ తెగల్లోని ఆంధ్ర తెగవారు మాత్రం అందరికన్నా భిన్నంగా సిరల్ పండుగ నిర్వహిస్తున్నారు. సిరల్ వైరల్ అంటే సిరల్ను శివుడిగా, వైరల్ను శివలింగంగా కొలుస్తారు. ప్రకృతిలో మమేకమైన ఈ ఆదివాసీలు ప్రకృతితో భారం పంచుకుంటూ నాగపంచమైన మరుసటి రోజున గ్రామ పొలిమేరలోని ఉన్న పుట్టమట్టిని సేకరించి ఇంటికి తీసుకొస్తారు. ఈ పుట్టమట్టిని బురదగా తయారు చేసి కర్రలతో ఓ ఉడిలాగా శివుడి ప్రతిమను తయారు చేస్తారు. అలాగే వైరల్ను తయారు చేస్తారు. అడవిలో లభించే పలు విత్తనాలు, వనమూలికలతో వీటిని అందంగా అలంకరిస్తారు. నూతన వస్త్రం దానికి చుట్టి సాంప్రదాయ నైవేద్యం పెట్టి ఆ నూనెతో ఓ దీపాన్ని వెలిగిస్తారు. నూతన వస్త్రం దానికి చుట్టి సాంప్రదాయ నైవేద్యం పెట్టి ఆముదం నూనెతో ఓ దీపాన్ని వెలిగిస్తారు. వీటిని ఆదివాసీలు సిరల్ వైరల్గా కొలుస్తారు. మహిళలు వీటికి ప్రత్యేక పూజలు చేసి సాంప్రదాయ పాటతో వాటి చుట్టూ తిరుగుతూ ఆటలాడతారు. ముఖ్యంగా వీరు సిరల్ పండుగ మహోత్సవంగా ఈ ఉత్సవాన్ని గ్రామస్తులంతా ఏకమై గ్రామ పటేల్ ఇంటి వద్ద ఘనంగా జరుపుకుంటారు. అనంతరం గ్రామ శివర్లోని చెరువుల లేదా వాగులో నిమజ్జనం చేస్తారు. సిరల్ అనేది ఆదివాసీ తెగల్లో ఓ పెద్ద పండుగ. తరతరాలుగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పూర్వకాలం నుండి పెద్దలు పాటిస్తున్న ఆచారం. ఈ సిరల్ పండుగ నాగపంచమి సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు. నాగపంచమికి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించిన అనంతరం ఆదివాసీలు మరుసటి రోజున పుట్టమట్టితో తయారు చేసిన సిరల్ను శివుడి రూపంలో కొలుస్తారు. మహిళలు అత్యధికంగా తమకు సంతాన యోగం కోసం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఈ పూజల్లో తాము కోరిన కోరిక నెరవేరితే వారు సిరల్ చేసి ఓ ఉయ్యాల కట్టి ఘనంగా పూజలు చేసి పండుగ నిర్వహిస్తారు. దాంతోపాటు వారి ఇంట ఓ ఉయ్యాల కట్టిస్తారు. ఈ ఉయ్యాలలో చిన్నపిల్లలు కానీ, యువతులు కానీ మహిళను ఆడిస్తారు. అందరూ ఆనందంగా ఈ ఉయ్యాలలో ఊగుతూ సాంప్రదాయ పాటలతో సందడి చేస్తారు. చివరి రోజున సిరల్ వైరల్ ప్రతిమలకు పూజలు చేసి మగవారు వాటిని తలపై ఎత్తుకొని గ్రామ పొలిమేరలో చెరువు లేదా వాగులో నిమజ్జనం చేస్తారు.
మహానంద. ఈ సిరాల్ పండుగ అనేది నాగుల పంచమి నెక్స్ట్ రోజు జరుపుకుంటారు. అయితే నాకు పెళ్ళి అయి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే 3 ఇయర్స్ వరకు నాకు పిల్లలు లేకపోయేసరికి నేను ఈ సిరాల్ రాజని మొక్కాను అన్నట్టు. అయితే నాకు 1 ఇయర్ పాప ఉంది ఇప్పుడు. దానికి అంటే నాకు పుట్టిన సందర్భంగా నేను సిరాల్ పండుగని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాను. ఇది ఆంధ్ర ఆదివాసికి సంబంధించిన పండుగ. అయితే నాకు సంతానం ఇన్ని సంవత్సరాలు లేకపోయేసరికి నా మొక్కు తీరింది. అందుకోసం నేను ఈ సిరాల్ పండుగను ఈ సంవత్సరం జరుపుకుంటున్నాను. ఇది ఆంధ్ర ఆదివాసికి సంబంధించిన పండుగ. అయితే దీనికి మహిళలు మాత్రమే జరుపుకుంటారు. సార్, నా పేరు సులోచన. మా ఊరు అంజి. మా ఊర్లో నిన్న పండుగ అయింది, నాగుల పంచమి పండుగ. ఆ రోజు ఎలా కడతాం, ఆడపిల్లలు ఎలా ఆడతారు. మరి నెక్స్ట్ డే మేము సిరాల్ పండుగ చేస్తాం సార్. మా సంబంధి పండుగ సార్ ఇది సిరాల్ పండుగ. ఆ రోజు మేము పొద్దున పోయి మహిళలు పుట్ట దగ్గర పోతాం, చేనుల అడవిలో పోయి మట్టి తీసుకొస్తాం సార్. మట్టి తీసుకొచ్చిన తర్వాత మట్టితో అవి సిరాల్ పండుగ చేస్తా సార్. పోయి తీసుకొస్తారు మట్టి తీసుకొచ్చిన తర్వాత గుడి దగ్గర పోయి ఇంటికి పోయి అవి పూజ చేస్తాం సార్. పూజ చేసిన తర్వాత మహిళలు ఆడతారు. ఆడిన తర్వాత మళ్ళీ పటేల్ వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు ఆ సిరాల్ పండుగ. దాన్ని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మళ్ళీ గుడి దగ్గర వస్తారు. గుడి దగ్గర కూడా అందరు మహిళలు పాటలు పాడుకుంటా వస్తారు. మళ్ళీ ఇక్కడ పాటలు పాడుకుంటా ఆడతారు. ఆడిన తర్వాత ఎవరైనా మొక్కిన ఉంటే అది సక్సెస్ అవుతుంది సార్. సక్సెస్ అయిన తర్వాత అవి 3 సంవత్సరం చేయాలి సిరాల్ పండుగ. మాది సంస్కృతి సార్ సిరాల్ పండుగ. మొత్తం దినం ఆడతారు సార్ పాటలతోని. ఆడిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఊరేగిపోతారు సార్. ఊరేగిపోయిన తర్వాత అక్కడ కూడా పూజ చేస్తారు, ఆరతి చేస్తారు. ఆరతి చేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళకు ఊరేకు నీళ్ళలో వేసేస్తారు సార్. కొద్దిమల్లి జానక. ఇది షిరా అంటే మేము పాత సాంప్రదాయం. ఇది మా ఆదివాసుల యొక్క మహిళల యొక్క సాంప్రదాయం, అంటే పూర్వీకుల నుండి ఇది వస్తున్న సాంప్రదాయం. అదేంటిదంటే మా ప్రతి సంవత్సరము నాగల పంచమి నెక్స్ట్ రోజు ఈ పండుగ జరుపుకుంటాం. సిరాల్ పండుగ. సిరాల్ అంటే రాజా అన్నట్టు. సిరాల్ రాజా పూర్వీకులంలో అతని యొక్క రాజు. అంటే మనం కోరుకున్న కోరికలు కానీ, ఇట్లా మనం కోరుకున్న వరం కానీ, ఇట్లా మనకు అంటే కోరికలు తీర్చినప్పుడు మహిళలు ఇట్లా మాట్లాడుకుంటారు అన్నట్టు. మాట్లాడుకొని ఇక నెక్స్ట్ రోజు అంటే నాగల పంచమి అయిన నెక్స్ట్ రోజు పొద్దున లేచి స్నానం చేసి ఆడపిల్లలంతా ఊరు వాళ్ళ మహిళలంతా పాటలు పాడుకుంటా ఇక ఊరు బయట అడవిలో వెళ్తారు అన్నట్టు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పుట్టలో నాగపాము పుట్టలో పూజలు చేసి అక్కడ పాలు పోసి వాళ్ళ కుంకుమ అవి ఇవి పూజలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరూ అక్కడ పుట్టమట్టిని తీసుకొస్తారు. పుట్టమట్టిని తీసుకొచ్చిన తర్వాత ఊరిలో అంటే మా అన్నయ్య వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఈ షిరాల్ రాజాని తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసిన తర్వాత ఈ షిరాల్ రాజాని మన అందరూ తర్వాత ఏమో దానికి డెకరేషన్ చేస్తారు అన్నట్టు. అవి కాయలు కానీ అది గింజలు ఉంటాయి, అవి పెట్టి పూలతోని డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే ఇట్లా కోరుకుంటారు కదా ఈ సంవత్సరం మొక్కుతారు అన్నట్టు. నెక్స్ట్ అంటే నాకు ఇప్పుడు పిల్లలు లేదనుకోండి, నాకు పిల్లలు పుట్టాలి, నేను నెక్స్ట్ ఇయర్ ఈ పండుగను మా ఇంట్లో జరుపుకుంటాను అని ఇట్లా మొక్కుంటారు. మొక్కుకున్న తర్వాత వాళ్ళ కోరికలు, ఒకవేళ వాళ్ళ కోరికలు సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో జరుపుకుంటారు. జరుపుకున్న తర్వాత ఎవరైతే వాళ్ళ ఇంట్లో జరుపుకుంటారో వాళ్ళు ఆ రోజు కొంచెం ఇది తీసుకొచ్చిన తర్వాత షిరాల్ పండుగ తయారు చేసిన తర్వాత వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే మట్టి తీసుకెళ్ళడానికి వెళ్తారు కదా వాళ్ళకు కొంచెం భోజనం పెట్టి ఆడవాళ్ళందరినీ మాది షిరాల్ రాజా తయారు చేసిన తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అందరూ కలిసి పటేల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పటేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆడుకుంటారు. అక్కడ ఆడుకున్న తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఆ బొమ్మని మళ్ళీ ఈ షిరాల్ రాజాని ఇక్కడ హనుమాన్ మందిర అంటే ఎక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, ఇప్పుడైతే హనుమాన్ మందిర్ దగ్గర ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు జమ అవుతారు. మంచిగా పాటలు వేసుకుంటారు, పాటలు పాడుతారు. పెద్ద అమ్మలు ఉంటారు కదా వాళ్ళకి పాటలు వస్తాయి, వాళ్ళు పాటలు పాడతారు. మళ్ళీ వెనక ఏమో అందరూ పాటలు పాడతారు.
దినమంతా అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు అందరూ ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత మళ్ళా అంటే ఇట్లా డ్యాన్స్లు కానీ రికార్డింగ్ కానీ అవి అంతా మధ్యలో నాటికలు చేస్తారు. అంటే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు, వాళ్ళు చాలా సంతోషం వాళ్ళు జరుపుకుంటారు. జరుపుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 5-6 o'clockకి తీసుకెళ్ళి వాగుకి అక్కడ ఏమో వెళ్ళిన తర్వాత ఈ అక్క చెప్పినట్టు అక్కడ ఆరతి తీసుకుంటారు, కొబ్బరికాయలు కొట్టుకుంటారు. అందరూ మళ్ళీ అందరు వెళ్తారు, పాటలు పాడుకుంటూనే వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత చిన్న వాగులో కానీ సరస్సులో కానీ వేసి నిమజ్జనం చేసేస్తారు. అంటే సార్ పూర్వీకుల నుండి మా సాంప్రదాయం ప్రకారంగా ఇది ఒక పెద్ద అంటే ఒక రాజు ఉండేట, ఆ రాజుకు సంతానం లేకుండాట. సంతానం లేకపోయేసరికి ఈ శిరా అనే అంటే అప్పటికి ఒక దేవుడు అన్నట్టు శివుడు ఒక అమ్మకి అట పిల్లలు లేకుండాట. అయితే వాళ్ళ ఇంటికి ఒక ఋషి వచ్చింది. ఋషి వస్తే నువ్వు అమ్మ ఇగో ఇట్లా నెక్స్ట్ అంటే నాగల పంచమి అయిన తర్వాత నెక్స్ట్ రోజు ఇది జరుపుకుంటే నీకు పిల్లలు పుడతారని ఇట్లా చెప్పేసరికి వాళ్ళ కోరికలు తీర్చినాయి. వాళ్ళకేమో పిల్లలు అంటే సంతానం కలిగింది. అందుకే అప్పటి నుండిగా వాళ్ళు అదే పాటిస్తున్నారు అన్నట్టు, అంటే వాళ్ళ నమ్మకం అన్నట్టు. ఇక మా ఆంధ్ర సమాజ్ వాళ్ళు అదే దాన్నే ఫాలో అయ్యి ఇక్కడ మేము కూడా ఇప్పుడు అదే పాటిస్తాం అన్నట్టు ప్రతి సంవత్సరం. అదే ప్రత్యేకమైన ఈ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పండుగ ఇది ఈరోజు. అంటే माताचा मुलाच्या घरी देव आले कैलासरी. माताचा मुला उठली झारी भरून पाणी देल, झारी भरून पाणी देल. चंदन पाठी बसवी, चंदन पाठी बसविल. माता मायेली दुयेली गेली 12 वैरीवरी, तीन पाणी बाणील. चंदन चुली पेटवल्या गेली 5 उतरडील. काढले 5 पकवान, 3 आधणी येळले, 3 आधणी येळले. बारीक शेल्यानं गाळले, 3 भोजन वाढील. बसा देवा भोजनाल, असं भोजन कोण जेवते, आम्ही उपावसी जातो. काय चुकलं सांगा देवा, अनेक परताळून घेवा. 9 नवसाचं चिलवे बाळाचं कापावं. मग नाव जनाबाई गोदमले. आम्ही पुराण ते आमची चालत आलेली आहे. आदिवासीची शिराळ करायचा, नवस बोलायचा. शिराळ राज्य म्हणलं तर एक राज्य आहे पहिलाच, आम्ही त्याचा नवस बोलतो. मग ते आम्ही असं नवस बोललं तर बापा आम्हाला काही संतान नाही, आम्हाला काही संतान द्या म्हणून असं बोललं तर पुढच्या सालापासून आम्ही दिला तर करतो. मग आम्हाला संतान दिले की आम्ही पुढच्या सालाला त्याचं ते शिराळ राज्य बनवतो. ते शिराळ राज्य आहे, त्याचे चिलवे बाळ त्याचं पोरगं आहे शिराळ राजाचं. त्याची पत्नी चांगून आहे. त्या चिलवे बाळ नवसाचं बोललेलं होतं त्या शिराळ राजाने. ते बोललेलं होतं ते महादेव त्या ह्याच्या घरी आले, चांगुनाच्या घरी. चांगुनाच्या घरी आले तर ते तिचं सत्व घेऊ लागले होते. असं जेव घालतो म्हणे तर 5 प्रकार मी जेवत नाही म्हणे. व 9 नवसाचं चिलव्याचं बाळ ते कापावं म्हणे, त्याचे भोजन करून कापून आम्हाला वाढावं म्हणे. मग तिनं हाक मारून घेतलं. मग तिनं तसं कापलं, भोजन करलं त्याचं. असं जेवत नाही म्हणे, त्याचं शिर काढावून ते शिरच वही गाता गाता कुटावं म्हणे उकळात. मग त्याची भाजी रांधावं म्हणे, मग नंतर आम्ही जेवतो म्हणे. मग तिनं शिर काढलं, त्याने उकळामध्ये कुटलं, उकळात कुटून सन्या त्याची भाजी केली. जेवाय बसवलं. असं जेवाय बसवलं तर अजून एक पात्र टाकावं म्हणे, हाक त्या चिलव्याला मारावं म्हणे. मग त्यानं हाक चिलव्याला मारली, एक पात्र टाकून सन्या हाक मारली की ते पळत आलं. मग पळत आलं की त्यानं मग येऊन सन्या त्याच्यासंग भोजन केलं. तिचं एवढं सत्व होतं म्हणून सन्या तिनं सत्व केलं. मग देवानं तिचं सत्व पाहिलं, ते वरच्या वर वैकुंठाला निघून गेले. पासून असं हे शिराळ असं बनवत असतो. पराण ते आमच्या वडिलापासूनच चालू आहे. आमचा आदिवासीचा हे सणच आहे.